తీవ్రమైన ఎండలు తీవ్రంగా ఎండలున్నాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరిగాయి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎండలు ఎక్కువ పెరిగిపోయాయి. ఎంత నీళ్లు తాగినా గొంతు ఎండిపోయినట్టు అనిపిస్తుంది. ఒళ్ళంతా వేడిగా అనిపిస్తుంది. ఒళ్ళంతా వేడి ఎక్కువైపోయింది. ఎంత నిద్రపోయినా రాత్రులు నిద్ర సరిగ్గా పట్టకపోవటము, చిన్న విషయానికే చిరాకు రావటము. మీకు కూడా ఇలా అనిపిస్తుందా? దీనికి సంకేతం బాడీలో హీటు పెరిగింది అని సంకేతం. దీన్నే ఆయుర్వేదంలో పిత్తదోషం అని అంటారు. వెంటనే ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు తాగేస్తాం. వేడి ఎందుకు పెరుగుతుంది? మన లైఫ్ స్టైల్లో మనకు నూనెలో వేయించినవి, మసాలాలు బాగా ఇష్టం. మనం ఇవే తింటాం. బాడీ మంటగా అనిపిస్తుంది. కాఫీలు అతిగా తాగటం, రాత్రులు మొబైల్ ఎక్కువ చూడటం, మొబైల్ ఎక్కువ చూడటము మన బాడీలో హీటు పెరిగిపోతుంది. దీనికి పరిష్కారం ఏమిటి? కొబ్బరి నీళ్ళు తాగటం. మొదటిది కొబ్బరి నీళ్ళు తాగటం. వెంటనే బాడీ ఎండలో నుంచి తక్షణం తగ్గిస్తుంది, వేడిని తగ్గిస్తుంది. నెక్స్ట్ సబ్జా గింజలు 1 స్పూన్ నానబెట్టుకొని 1 గంట తర్వాత తాగితే మన బాడీలో హీట్ బాగా తగ్గిస్తుంది. జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది. ఇది కూడా పూర్వకాలంలో ఉండేది. ఇది రాత్రులు నానబెట్టుకొని ఉదయానికే బాగా జిగురులాగా అవుతుంది. 1 గ్లాసు నిమ్మరసంలో కానీ పాలల్లో కానీ కలుపుకొని తాగితే బాగుంటుంది. నెక్స్ట్ మజ్జిగ అమృతం లాంటిది. మజ్జిగలో ఉండే పోషకాలు 1 గ్లాసు తాగితే పొట్ట హాయిగా అనిపిస్తుంది. మజ్జిగలో కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయలు వేసుకొని తాగితే అల్లం జీర్ణక్రియ హెల్ప్ చేస్తుంది. కొత్తిమీర భోజనం తర్వాత 1 గ్లాసు మజ్జిగ తాగితే హాయిగా అనిపిస్తుంది. కూల్ డ్రింకుల జోలికి వెళ్లకుండా చల్లటి మజ్జిగ తాగటం మంచిది. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు పోషకాలు ఉండే. పరిష్కారం ఏమిటి? దీనికి బాడీలో నీళ్ళ శాతం తగ్గిపోవటము, నీటితో పాటు పోషకాలు కూడా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. మొదటిది పుచ్చకాయ. ఇది తినటం వల్ల బాడీలో వేడిని తగ్గిస్తుంది. బాడీలో ఉండే పుచ్చకాయ. కీరా దోసకాయ కూడా మన బాడీకి హెల్ప్ చేస్తుంది. బాడీ ఒక నేచురల్ రిలీఫ్ ఇస్తుంది. కళ్ళకు పెట్టుకోవటము, తినటం వల్ల ఎక్కడ వేడిని అక్కడ రుద్దుకోవడం వల్ల మంచిగా అనిపిస్తుంది. సొరకాయ, బీరకాయ శీతల గుణం ఉన్నాయి. ఇవి 1 గ్లాస్ జ్యూసు తాగితే వేడిని తగ్గిస్తుంది. బాడీలో హీట్ని తగ్గిస్తాయి ఇవి 1 గ్లాస్ జ్యూస్ తాగితే. నెక్స్ట్ ఎండాకాలం వచ్చాయి తాటి మంజలు. ఇవి కూడా తింటే వెంటనే వేడిని తగ్గిస్తాయి. మన బాడీలో ఉండే హీట్ని తగ్గిస్తాయి. కర్బూజా కూడా ఇది మంచి గుణం, బాగుంటుంది. దీంట్లో వేడిని తగ్గిస్తుంది. ఒక చిట్కా 12 గంటల కాడ అన్నం తిని కొంచెం పండ్లు కూడా తింటే ఆరోగ్యానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ మనం బాడీని వేడిని తగ్గించుకోవడానికి హెల్ప్ చేసే పండ్లు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మంచిగా కూరగాయలు